వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడతాయన్న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి హరీష్ రావు. అల్లా దయతో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాలన్న మంత్రి. జనగామ జిల్లాలో దారుణం, నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ప్రేమ వ్యవహారం. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. లారీలు రావడం లేదన్న నెపంతో రైతుల నుండి బస్తాకు 10 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారుల విఫలం. జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు రెవెన్యూ పరిధిలో పనికి తగిన వేతనం చెల్లించడం లేదని కూలీలు ఆవేదన. డీటెయిల్స్ చూస్తే పోచంపల్లి మండల పరిధిలో పీలాయిపల్లి కాలువ ఆయకట్టు గ్రామాల రైతులు మోటార్ కనెక్షన్లు తొలగించి రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయకట్టు గ్రామాల గుండా కాలువ పరివాహక ప్రాంతాల్లో రైతులతో పర్యటించి మండల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మోటార్ కనెక్షన్లు తొలగించి 3 రోజులైన స్థానిక శాసనసభ్యుడైన శేఖర్ రెడ్డి పట్టించుకోడా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్, రమేష్ గౌడ్, రైతులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు కలెక్టర్ తోటి మాట్లాడతాం, కలెక్టర్ తోటి కూడా అష్యూరెన్స్ తీసుకుంటాం. సోమవారం వరకు దీని మీద ఒక తగిన ఇమీడియట్ గా, ఈ లోపే సోమవారం వరకు కూడా కాదు, ఈ లోపల ఈ మోటార్లను రీఇన్స్టేట్ చేయాలి. రీఇన్స్టేట్ చేయకపోతే మాత్రం దీని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది. మేము దీని మీద సోమవారం వారిని నిర్ణయించి మరి ఇక్కడ సబ్ స్టేషన్లన కలెక్టర్ ఆఫీసా ఎక్కడ ఏది గేరావు చేయాలో అది రైతులందరితో పాటు, ఇది రాజకీయం కాదు. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఏం లేవు. ఎలక్షన్లు ఇంకా దాదాపు 4 ఏళ్ళు లేవు. రాజకీయమైన కార్యక్రమం కాదు. రైతుల పట్ల అన్ని పార్టీలు కూడా, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంపీపీ ఏం చేస్తుండు, మాడుగుల ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తుండు, పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఓట్లు వేయించుకోలేదా నువ్వు రైతులతోటి, ఇవన్నీ మరి ఏం చేస్తున్నారు మీరు? ఏ పార్టీ అయితే ఏంది, మీరు ఇమ్మీడియట్గా తక్షణం దీని మీద కార్యాచరణ చేపట్టాలి. ఇమ్మీడియట్గా మోటార్లను స్టార్ట్ చేసే బాధ్యత పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే మీద ఉంది. మంత్రి ఎవరు ఇక్కడ చెప్పడానికి? మంత్రి ఏ బేసిస్ మీద చెప్తాడు మంత్రి? ఇది కొత్త ఈరోజు మోటార్లు పెట్టుకుంటలేం కదా, మేము 10 ఏళ్ల నుంచి పెట్టుకుంటాం. ఏ బేసిస్లో తీసేస్తాడు ఇది? పైల శేఖర్ రెడ్డి, ఇక్కడ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, మరి జెడ్పీటీసీ కానీ ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ వాళ్ళు ముందు నిలబడాలి. వాళ్ళు వస్తారా రారా, వాళ్ళ మీద బాధ్యత ముఖ్యంగా ఉన్నది. గెలిచిన ప్రజాప్రతినిధులు కాబట్టి రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఇంతవరకు 3 రోజులు అవుతుంది, ఒకటి సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు ఇళ్ళల్లో. ఇది తప్పుడు కార్యక్రమం. మరి కాంగ్రెస్ పార్టీ కానీ హుకం, మిగతా పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, అందరినీ కలుపుకొని. జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో కొన్నే గ్రామానికి చెందిన పేర్ని శ్రీధర్ అనే యువకుడు, అదే మండల కొడవటూరుకు చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పసిగట్టిన యువతి సోదరుడు అదును చూసి బైక్ పై వెళ్తున్న శ్రీధర్ పై కత్తితో దాడి చేశాడు. రోడ్డుపై వాహనదారులు వస్తుండటంతో దుండగుడు పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న బాధితుణ్ణి హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ శ్రీధర్ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పొద్దుగా ఛాయ్ తాగిండు పోయిండు. ఇక ఎవరు ఫోన్ చేసిరో ఏం కథనో, ఈ ఊళ్ళో పోతున్నా అని పోయిండో నన్ను దూరలేదు. పొద్దుగాల ఒక ఛాయ్ తాగిండు, పండుకొని లేచిండు, లేచి ఛాయ్ తాగిండు. ఎటు పోయింది ఎవరి మీద లేదు. ఏం చేస్తారు మీ కొడుకు? నా కొడుకు ఇన్ని రోజులు హైదరాబాద్ ఉండేది, కరోనా వచ్చిందని వచ్చిండు. వచ్చి మేము బొంబాయిలో వచ్చినాం, వచ్చి ఇదే ఉన్నాం, వచ్చినాం నాతో. ఏ ఊరు పొద్దున్న మోటార్ పోయిందట, మోటార్కి వెళ్ళి పోయిందట. అంటే మీరు ఎంతమంది కొడుకులు పెట్టాలి? కొడుకులా?
నిర్మల్ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక బరువు తూకం వేయడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. ధాన్యంలో తప్ప తాలువ వలన బస్తా 41 కిలోల తూకం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నిర్మల్ నియోజకవర్గంలో మాత్రం 42-43 కిలోలు తూకం వేయడం జరుగుతుందని, అది కాకుండా లారీలు రావడం లేదన్న నెపంతో బస్తాకు 10 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా ఇంత ఓపిక ఎట్లా భరిస్తున్నారేమో నాకు అర్థం కాదు. ఒప్పురాను 5 కిలోలు ఎన్ని పోతున్నాయి నీకు ఎంత నష్టం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ డౌన్ డౌన్ ఐకేఆర్ డౌన్ డౌన్ ఐకేఆర్ డౌన్ డౌన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. అన్ని మండల కేంద్రాలలో మరి వరి కొనుగోలు కేంద్రాలలో ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తూ మరి క్వింటాల్కు 5 కిలోలు ఎక్కువగా జోకుతూ మిల్లర్లు దళారులతో పాటు అధికార యంత్రాంగం కూడా మిల్లర్లతో కుమ్మక్కై మరి మిల్లర్లు కూడా 5 కిలోలు ఎక్కువగా జోకడం, అక్కడ సంచికి తేమ పేరు మీద ఎక్కువగా 2 కిలోలు తీసుకోవడం, కొనుగోలు కేంద్రంలో 5 కిలోలు మొత్తం 10 కిలోలు రైతుల్ని మోసం చేయడం వల్ల మరి 4-5 రోజుల నుంచి మాజీ శాసనసభ్యులు ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలలో తిరుగుతూ మరి రైతులని మోసం చేస్తున్న సందర్భాన్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మరి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఇటువంటి సమస్యలు కాకుండా పరిష్కరించాలని చెప్పి కోరడం జరిగింది. మరి మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారి సూచన మేరకు మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రంలో ఈ ధర్నా చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై మహేష్ అన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు రెవెన్యూ పరిధిలోని అటవీ భూములలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పనికి తగిన వేతనం చెల్లించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిచేసే సమయంలో ప్రమాదం జరిగితే కనీస ప్రమాద చికిత్స కిట్లు, త్రాగునీరు కూడా లేవని ఆరోపిస్తున్నారు. ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మండలంలో ఉన్నటువంటి 5,000 మంది కార్మికుల్ని ఈ 3 రోజుల నుంచి పని ప్రదేశాలు, ఉపాధి హామీ పని ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా ఉపాధి హామీ కార్మికులు మాకు అనేక విషయాలు, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ డబ్బులకు సంబంధించినటువంటి పడినటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మేము ఇప్పుడున్నటువంటి ప్రదేశం పాపకొల్లు రెవెన్యూ పరిధిలో ఈ ఫారెస్ట్ భూమిలో ఫారెస్ట్ వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 1,500 మంది ఉన్నారు లొకేషన్లో. ఈ 1,500 మందిలో ఏ ఒక్క ముఠా దగ్గర కూడా టెంటు లేదు. నీడకి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అదే క్రమంలో ఎవరికైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇవాళ ఎవరి దగ్గర కూడా మెడికల్ కిట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మెడికల్ కిట్లు లేవు, టెంటు సామాన్లు లేవు. వీటితో పాటు మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఎంత క్యూబిక్ మీటర్కి 195 రూపాయలతో పాటు సమ్మర్ బోనస్ కలిపి 237 రూపాయలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. కానీ వీళ్ళకి మాత్రం వారానికి 500 నుంచి 600, అదే క్రమంలో కొన్ని చోట్ల 400 రూపాయలే పడతాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు చెప్పేటువంటి 237 రూపాయలు ఎటు పోతాయో అర్థం కావటం లేదు. అదే క్రమంలో 237 కాదు, ఇంకా అదనపు డబ్బులు సమ్మర్ బోనస్ ను వీళ్ళకి గడపారకి, పారకి, తట్టకి, మంచినీళ్ళకి 5 రూపాయలు, ఇవి ఎవరికి కూడా రానటువంటి పరిస్థితి వాళ్ళకి అవగాహన లేదు. అదే క్రమంలో వాళ్ళకి రావాలి అంటే ఇవన్నీ చూసుకోవాలంటే బ్యాంకులో మాత్రమే డబ్బులు పడుతున్నాయి తప్ప వీళ్ళ చేతికి ప్లే స్లిప్ ఇచ్చే పరిస్థితి లేదు. పే స్లిప్ గతంలో ఇచ్చేది గత సంవత్సరం. పే స్లిప్ లో గడపారకి ఎంత పడ్డదో తెలిసేది, పారకి ఎంత పడ్డదో తెలిసేది, మంచినీళ్ళకి ఎంత ఇచ్చేదో తెలిసేది, మొత్తం వీళ్ళు పనిచేసిన దానికి ఎంత ఇచ్చేదో తెలిసేది. అది స్పష్టంగా ఉండేటుంది. కానీ వీళ్ళకి ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. మూడో సమస్య ఏంటంటే వీళ్ళని పర్యవేక్షణ చేసేటువంటి, వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో
ఈ ఫీల్డ్ అసిస్టెంట్ని మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం, మాకు కొద్దిగా వేతనాలు పెంచండి, కనీస వేతన చట్టాన్ని అమలు చేసి మాకు 18,000 ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కొట్టుంది. ఇప్పుడు పనిలో వాళ్ళని తీసుకోలేదు. దాని కారణంగా ఇలా పేసిప్పులు వీళ్ళకి చేతుల్లో ఉండటం లేదు, గడపారులకు డబ్బులు పడటం లేదు, వీళ్ళకి కూలి గిట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఇలా ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల రీత్యా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ మేము గడపారలు తీసుకొని తవ్వితే ఇంత బెత్తడు మట్టి కూడా ఇలా ఈ రేగడి నెలలో రాలినటువంటి పరిస్థితుల్లో ఇలా కరోనా జబ్బు వచ్చింది. కరోనా జబ్బు పోవాలి అంటే వీళ్ళు శక్తివంతంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఇలా కేరళ తరహాలో 50 కేజీల బియ్యం ఇవ్వమని చెప్పి, సన్న బియ్యం అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 7,500 రూపాయలు. ఎందుకు 7,500 రూపాయలు ఇవ్వాలంటున్నామంటే 7,500 మార్చిలో పని లేదు, వీళ్ళకి ఏప్రిల్లో పని లేదు. మార్చి ఏప్రిల్లో పెట్టాల్సిన పని మేలో పెట్టావు. 2 నెలలు వీళ్ళు లాసిపోయారు. వీళ్ళు పని చేయకపోవడం కాదు, ప్రభుత్వం వీళ్ళ పనిలో పెట్టుకోలేదు. కాబట్టి 7,500 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఏమని చెప్పి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొలతలతో నిమిత్తం లేకుండా కేరళ తరహాలో 18,000 రూపాయలు అమలు చేయండి, 600 రూపాయల రోజు కూలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది చేయకపోతే తక్షణమే మీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి, ముక్కుకి మాస్కులు లేవు, చేతులకి శానిటైజర్స్ లేవు, తీవ్రమైనటువంటి కరోనా పోగొట్టడం కానీ ఈ కరోనా తెచ్చుకోవడం అనేటువంటిది అవుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలుపై ఏడాది పాలన మరియు రాబోయే 4 ఏళ్లు భవిష్యత్ ప్రణాళిక తయారీపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. ఈ సమీక్ష సమావేశంలో జేసీలు రవి పఠాన్ శెట్టి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విదేకరే, మున్సిపల్ కమిషనర్ డికే బాలాజీ తదితర అధికారులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో కొత్తపేటలో నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ ముస్లింలు అందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. నిరుపేద ముస్లింస్ కూడా రంజాన్ పర్వదినం నాడు ఆనందంగా ఉండాలని మాజీ ఎంపీ బుట్టా రేణుక నిరుపేద ముస్లింస్కు రంజాన్ కిట్స్ అందజేయాలని ఆదేశాలు ఇచ్చారని, అందులో భాగంగా 20 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. ये लॉकडाउन के सिलसिला में बुट्टा रेणुका मैडम बुट्टा फाउंडेशन तरफ से लास्ट 50 डेज से गरीब लोगों के वास्ते रेशन और चावल और दाल, शुगर ऐसा पूरा 4 आइटम दे रहे, घर घर को बांट रहे. इसका सिलसिला में आज रमज़ान का ईद नज़दीक है. इसके वास्ते नई पेट में 49 वार्ड में हमारे कार्यकर्ता लोग एक 20 फैमिली से आइडेंटिफाई किए. ये लोग पूरा एक रोज में खाली एक बार खाना खा रहे हैं, ऐसे लोगों को आइडेंटिफाई करें. इसके वास्ते ईद का दिन वो अच्छा बनाना, उनको ईद का वास्ते ईद का किट बनाए बुट्टा रेणुका मैडम. आज एक 20 आदमी को 49 वार्ड में लोकल लीडर्स फजूल और सुहेल उनका टीम पूरा आइडेंटिफाई किए. उन लोगों का आज बांटे. इसके लिए पूरे लोगों भी ईद का सिलसिला में हर एक भी उनका ताकत का ऊपर सब्जी में बांटना उनको हमें चाह रहे. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల ఆరోగ్య దృష్ట్యా బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని చేపలబావి, నాలా బజార్ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలో ఆయన బీపీ పరీక్ష చేయించుకున్నారు. నగర వ్యాప్తంగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలకు బస్తీలోనే అందుబాటులో దవాఖానాలు ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అన్ని రకాల టెస్టులతో పాటు వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానాలు ఉపయోగపడతాయని అన్నారు. పేద ప్రజలకు వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా బస్తీ దవాఖానాలోని వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేడంని పిలవండి. ఇప్పటికీ ఒక 123 బస్సు దవాఖానాలు హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు
ఒక 45 ప్రాంతాలలో మరి బస్తీ దవాఖానాలు ఇనాగ్రేషన్ చేసుకోవడం ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో పుట్టినటువంటిదే ఈ బస్తీ దవాఖానా. దీని కాన్సెప్ట్ ఏంటంటే పేద మధ్యతరగతి బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి ప్రజలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కడికన్నా పోయి నీకు బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, చిన్నపిల్లల వ్యాక్సిన్ కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి మెడిసిన్ కానివ్వండి, ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడికి పోయినాక టెస్టులు చేసుకొని రమ్మని చెప్పడం, వాళ్ళు రాసిచ్చినప్పుడు అంటే కొంత ఇక్కడ ఏంటంటే మనకు చాలామంది మోకాళ్ళ నొప్పులు కానీ, తలనొప్పి, కడుపులో పెయిన్ కావడం, ఇట్లా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, కొంత జ్వరం రావడం ఇటువంటి. అయితే దీనికి ఏంటంటే బయట పోయి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టడం కంటే మీ బస్తీలోనే బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి ఇక్కడ డాక్టర్ కానీ, పారామెడిక్ కానీ, నర్సులు కానివ్వండి, స్టాఫ్, రెండోది మా అంగన్వాడీ అందరూ కూడా ఆశా వర్కర్, మా ఆశా వర్కర్లంతానేమో బస్తీలలో తిరిగి మీకోసం ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మీకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది కూడా చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం. అయితే ఇది రాబో కాలంలో ఒక 1000 హాస్పిటల్స్ వరకు కూడా ప్రమోట్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సిర్పూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన 350 మంది వలస కార్మికులను కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ సొంత ఖర్చులతో 60 వాహనాలలో కూలీలను స్వగ్రామాలకు తరలించడానికి పీసీసీ తరపున ప్రయాణాల ఖర్చుల నిమిత్తం డ్రైవర్లకు నగదును అందజేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, డీసీసీ ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. खाना खाता అట్లాగే ఇతర రాష్ట్రాల వస్తువులు మన ప్రాంతాలకు జస్ట్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విష్ణు జగతి సౌజన్యంతో సమీకృత భవన సముదాయ కార్యాలయంలో పేద ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యం, నిత్యావసర సరుకులు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల సంక్షేమమే పరమావధిగా భావిస్తూ ఆలోచన చేస్తున్నారని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతిసారి ఇచ్చే బట్టల పంపిణీ కార్యక్రమం ఈసారి ఇవ్వడం కుదరలేదన్నారు. అల్లాదైతో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాలని అన్నారు. అందరూ ఇంటిలోనే ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అన్నారు. అలాగే ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మీటర్ భౌతిక దూరం ఉండాలని, మాస్కులు ధరించి పని చేసుకోవాలని, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు, జక్కి గారు, యాదవ్ రెడ్డి గారు, రహీం గారు, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కష్టపడినటువంటి విష్ణు జగతి గారు, వెంకటేశం గారు,
వెంకన్న గారు, మల్లేశం గారు, మరి कार्यक्रम पाल्गొన్నటువంటి इतर పెద్దలు, हमारे बहनों भाइयों, आप सबको रमजान महीने का ईद मुबारकबाद पेश करते हुए, ये महीने में ये लॉकडाउन के वजह से बहुत सारे तकलीफ हुआ हम सबके लिए। पूरा काम बनता, दुकान बनता, बिजनेस बंद हो गए, घर चलाना बहुत मुश्किल हो गए थे। अपने सीएम साहब हम अपने लिए मदद करें। आप सब जानते हैं केसीआर साहब कोई राज में नहीं दिए। सीएम साहब 12 किलो चावल और 1 किलो दाल और 1500 रुपये भी दुकान पे हमारा को शॉप बैंक में डाले। इसे थोड़ा घर चलाने के लिए हुआ, लेकिन किराए भरना वो सब तकलीफ तो हुआ है ही है। रमजान के महीने अपने लिए बहुत इम्पोर्टेंट अहम महीना है। ये महीने में थोड़ा तकलीफ हुआ हम सबके लिए। तो परसों थोड़ा लॉकडाउन खुल के 2-3-4 दिन से थोड़ा थोड़ा काम शुरू हो गए। सब ठीक है। अभी ये महीने में आप लोगों को मदद करने के लिए विष्णु साहब और उनके दोस्त मिलके जो गरीब मुसलमान है, इसमें आपको ईद मनाने के लिए तो छोटी सी तोहफा हमारे तरफ से दे रहे हैं बस। और अल्लाह के दुआ से कोरोना जल्दी खत्म होने दीजिए। और फिर अपना गजवेल तो आप जानते हैं पूरा स्टेट में नंबर 1 हो गए। घर भी डबल बेडरूम भी तैयार हो गए। जल्द से जल्द आपको डबल बेडरूम मकान भी, जो लोग गरीब किराए पे है, आप लोगों को नया मकान भी मिलेगा। और गजवेल में दवाखाना भी बहुत अच्छा सीएम साहब ने बने हैं। रोड़ा बहुत अच्छा हो गए। अंडरग्राउंड ड्रेनेज का काम भी। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి రావాల్సిన సాగునీటి కాలువలను దుబ్బాక మండలం చెల్లాపూర్ నుండి ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించే కాలువలను ఎంపీపీ జనగామ శరత్రావు పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ నుండి మండలంలోని మోహినికుంట, మద్దికుంట, ముస్తాబాద్, మురారిపల్లి, చిక్కోడి, చిప్పలపల్లి, నామాపూర్ గ్రామాలకు త్వరలో కాలువల ద్వారా చెరువులను నింపి వ్యవసాయ రంగానికి సాగునీరు అందించడానికి కాలువల పనులు త్వరగా పూర్తి చేసి జూన్ మాసంలో నీరందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనులు జరుగుతున్నాయని అన్నారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, టీఆర్ఎస్ యూత్ నాయకులు శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు। పెద్ద చెరువు ఈ ప్రాంతంలో రాజకపేట చెరువు నిన్నాక అది రాజకపేట చెరువు మస్తడి దుంకి మోయిన్కుంట మీదుగా మనం మోయిన్కుంట రోడ్లో చెక్ డ్యామ్ చూస్తుంటాం। మోయిన్కుంట చెక్ డ్యామ్ నుంచి చక్కగా ముస్తాబాద్ పోతాయి। అది మన మండలంలో ప్రధానంగా పెద్ద చెరువు ముస్తాబాద్ చెరువు నింపుకునేందుకు మల్లన్న సాగర్, కాళేశ్వరం జలాలు ఈ విధంగా మనం ముస్తాబాద్ చెరువులకు వస్తున్నాయి। అట్లే ముందటున్న ఇప్పుడు నేను జయపేసి గారిని పరిశీలించడం జరిగింది। ముందటున్న డిస్ట్రిబ్యూటర్ ద్వారా చెల్లాపూర్ చెరువులకు పోతాయి। చెల్లాపూర్ చెరువు నుంచి కూడా ఓవర్ ట్యాంకు అంటే మత్తడి దుంకి కూడా మళ్ళీ ఆ నీళ్ళు కూడా రాజకపేట చెరువులకే పోతాయి। కాబట్టి ఈ రాజకపేట చెరువు నిండిన తర్వాత వెంటనే మళ్ళీ మనకు ఒక 2 రోజులలో రాజకపేట చెరువు నిండిన ఇక్కడ పక్కనే అక్కడ నుంచి చూసాడు చెల్లాపూర్ నుంచి రాజకపేట శివారు నుంచి ఇప్పుడు మనం ముస్తాబాద్ మండల్ శివారు మద్దికుంట గ్రామం ప్రవేశించాం మల్లన్న సాగర్। ఇక్కడ ఇంతకుముందు ఉన్న ఎందుకంటే ఉప్పలోనిపారె అనే మల్లన్న గుట్టల నుంచి మద్దికుంట చెర్ల కొద్ది ఉప్పలోనిపారె ఇక్కడ కూడా ఒక టీపీఆర్ పెడతాం। మనం ముందు చూస్తాం, ముందు కూడా కట్టగాల ద్వారా కూడా మద్దికుంట చెర్లకు దయనీయంగా మారుతున్న బొప్పాయి రైతుల కష్టాలు దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు। ఎగుమతులు లేక పండిన పంటను అమ్ముకోలేకపోతున్నారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన ఓ రైతు సుమారు 35 ఎకరాలలో బొప్పాయి సాగు చేసి 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు। కానీ లాక్డౌన్ కారణంగా ఎగుమతి లేక పండిన పంట నేల రాలిపోయింది। అప్పు చేసి సాగు చేశానని ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని ప్రభుత్వ అధికారులు ఎవరూ కూడా తమను పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు। మేము దీనికి పెట్టుబడి పెట్టింది మొత్తం 32 లక్షలు పెట్టుబడి పెట్టామండి। ఎకరానికి 34 ఎకరాలు వేసాము। దానిలో ఒక ఎకరానికి వచ్చేసి మొత్తం టోటల్గా మేము 32 లక్షలు ఖర్చు పెట్టాము। ఒక ఎకరానికి మేము మొక్కలు వచ్చేసి 1000 మొక్కలు పడుతున్నాయండి। ఒక్కొక్క మొక్క వచ్చి 14 రూపాయలు లెక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళది తీసుకొచ్చి మాకు ఇచ్చారు। అవి అన్ని మొక్కలు మేము టోటల్గా దున్నడం, ఎరువులు పోయడం, టోటల్గా అన్ని పెట్టుబడి వచ్చేసి 32 లక్షలు పెట్టుబడి పెట్టామండి। ఈ లాక్డౌన్ వల్ల మా కాయలు కొయ్యకపోవడం వల్ల మా భారీగా నష్టం వచ్చింది। దీనిలో 11 లక్షలు రికవర్ అయిందండి। ఉన్నదంతా లాక్డౌన్ కిందే మొత్తం పండి రాలిపోవడం జరిగింది। మమ్మల్ని ప్రభుత్వం దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోగలదని
మనవండి. పవిత్ర రంజాన్ సందర్భంగా గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ ఆరేపల్లిలోని నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగ సామాగ్రిని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పంపిణీ చేశారు. వర్ధన్నపేట మైనార్టీలో సెల్ ఇన్ఛార్జి షేక్ ఆదం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముందస్తుగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట పరిధిలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సామాగ్రిని అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో 1వ 58వ డివిజన్ కార్పొరేటర్లు వీర భిక్షపతి, బానోతు కల్పన, హన్మకొండ పిఏఎస్సి చైర్మన్ ఇట్వాల హరికృష్ణ, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న పరిస్థితి మనందరికీ తెలుసు. దానికి కారణం ఈ కనిపించని కరోనా మహమ్మారిని నివారించడానికి, మన వద్దకు రాకుండా ఉంచడానికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాక్డౌన్ ప్రకటిస్తే మరి ఇప్పటి వరకు మనం స్వీయ నియంత్రణతో, పరిశుభ్రతతో, సామాజిక డిస్టెన్స్తో ఎవరి ఇళ్లలో వారు వండుకుంటూ మనం ఈ లాక్డౌన్లో కొనసాగినాం. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ విపత్కర పరిస్థితుల్లో రెక్కాడితే డొక్కాడని వర్గాల కోసం ప్రభుత్వ పరంగా అనేక పథకాలు ప్రవేశపెట్టినా, ప్రభుత్వ పరంగా నగదు పంపిణీ, ఉచిత బియ్యం ఇచ్చినా మరి దీర్ఘకాలిక లాక్డౌన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయని యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి ఉడతా భక్తి సాయం చేసే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి కరోనా మహమ్మారి గురించి ప్రజలకు వివరిస్తూ, గ్రామాలు తిరుగుతూ, మా పేద బిడ్డలకు ఉడతా భక్తి సాయం చేస్తూ ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, మీ అందరికీ తెలుసు. మరి ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మరి రంజాన్ మాసం వచ్చి ఉన్నది. అతి పవిత్రమైన రంజాన్ పండుగకు ప్రభుత్వ పరంగా దుస్తుల పంపిణీ, ఒక పూట ఇఫ్తార్ విందిచ్చే కార్యక్రమం మరి ఈ కరోనా మహమ్మారి వల్ల సామూహిక ప్రార్థనలు కానీ సహపంక్తి భోజనాలు లేవు కాబట్టి మరి వ్యక్తిగతంగా ఈ ప్రాంత శాసనసభ్యునిగా మీరు ఆశీర్వదించిన బిడ్డగా ఈ నియోజకవర్గంలో ఉన్న మా ముస్లిం మైనార్టీ సోదరులకు మరి పండగ రోజు బిర్యానీ తినిపియాలి, సేమియాలు తినిపియాలని ఈ చిరుకానుక తీసుకొని రావడం జరిగిందని సోదరులకి నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలు, మన వర్ధనపేట శాసనసభ్యులు అన్న రమేష్ అన్న గారికి, అలాగే వరంగల్ ఏనుమాముల మార్కెట్ చైర్మన్ అన్న సదానందం అన్న గారికి, అలాగే 1వ డివిజన్ కార్పొరేటర్ వీర భిక్షపతి గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన అమ్మలు, అన్నలు అందరికీ నా నమస్కారం. మరి ప్రతిసారి మన రంజాన్ పండుగకి మన ప్రభుత్వం మరి ముస్లింలకి బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టేది. మరి ఈసారి కరోనా రావడం వల్ల రాలేదు. అలాగే మరి మన అన్నగారు పేదవాళ్ళకి మరి తన వంతు పేదవాళ్ళు ఆకలితో ఉండొద్దని నిత్యావసర వస్తువులు ప్రతి విలేజ్లో, ప్రతి ఊర్లో, మన వర్ధనపేట నియోజకవర్గంలో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఊరికి వెళ్ళి మరి అందరికీ పేదవాళ్ళకి తన సొంతంగా డైలీ వెళ్ళి తన చేతుల మీదుగా పంపిణీ చేస్తూ ఉన్నారు. మనం అందరం చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ ఇచ్చే 1500 రూపాయలు, 12 కిలోల బియ్యం కాక మరి అన్నగారు తన సొంత డబ్బులతో కూడా ప్రతి విలేజ్లో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. మరి పేదవాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడతాయన్న పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ లో బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి హరీష్ రావు. అల్లా దయతో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాలన్న మంత్రి. జనగామ జిల్లాలో దారుణం, నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ప్రేమ వ్యవహారం. నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన. లారీలు రావడం లేదన్న నెపంతో రైతుల నుండి బస్తాకు 10 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారుల విఫలం. జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు రెవెన్యూ పరిధిలో పనికి తగిన వేతనం చెల్లించడం లేదని కూలీలు ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.